రే చూడమ్మా తర్వాత ప్రాబ్లమ్స్ చూడండి. మనం నిన్న 15 ప్రాబ్లం దాకా 16 చూడండి. ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ మెర్క్యూరీ కాలం ఎట్లా ఉండాలి? గుడ్ మార్నింగ్ సార్. అదే వర్ధన్ మ్యూట్లో పెట్టు. చూడమ్మా, ద electrical resistance of mercury column in cylindrical container is R. The mercury is poured into another cylindrical container. ఎంతమ్మా? 15 ప్రాబ్లం మళ్ళీ చెప్పండి సార్, నన్ను అయిపోయింది సార్ క్లాస్. ఇప్పుడు 16th ప్రాబ్లం రా. 16th ప్రాబ్లం చూడండి. The electrical resistance of mercury column in cylindrical container is R. The mercury poured into another cylindrical container with half of the radius of cross section. The resistance of the mercury column is అన్నాడు. సరే, నీకు ఇక్కడ వైర్ అనేది స్ట్రెచ్ చేసినప్పుడు రేడియస్ కి రెసిస్టెన్స్ మధ్య రిలేషన్ మనం చెప్పాం. ఏంటంటే R ప్రపోర్షనల్ టు 1/r⁴ అన్నమాట. రెండు కంటైనర్ ఉన్నాయి. ఫస్ట్ కంటైనర్ యొక్క సిలిండ్రికల్ కంటైనర్ యొక్క రేడియస్ ఎంత అంటే R. తర్వాత ఈ మెర్క్యూరీని వేరే కంటైనర్ లో పోసాడు. అప్పుడు రేడియస్ ఎంత అయిందంటే r/2 అయింది. r/2 అయింది. అంటే రెసిస్టెన్స్ అనేది R1 = R అన్నమాట. అప్పుడు రేడియస్ ఎంత అవుతుందంటే R ఇచ్చాడు. ఇప్పుడు రెసిస్టెన్స్ R2 ఎంత అయిందంటే r/2 అయింది. r/2 అయితే రెసిస్టెన్స్ R2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ R ఉన్నట్టు రెసిస్టెన్స్ ఎంత అంటే R. రేడియస్ r/2 అయితే R2 ఎంత అవుతుంది అంటున్నాడు. అప్పుడు మేము ఎలా రాసుకోవచ్చు అంటే R1/R2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి స్మాల్ r2/r1⁴ అవుతుంది. ఇక్కడ R1 అంటే ఎంత ఇచ్చాడంటే R అన్నమాట. R2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. R2 ఎంత అంటే r/2 అని రాసుకోవచ్చు. ఇది ఎంత అంటే R హోల్ ఎంత అంటే 4. ఈ r క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1/2⁴ అంటే ఎంత అయిందంటే 1/16 అవుతుంది. దేర్ఫోర్ R2 ఏమైందంటే 16 × R అవుతుంది. అంటే ఎంత అయిందంటే 16R అవుతుంది. 16R. సరే, చాలా మంది ఆబ్సెంట్ అవుతున్నారు లాస్ట్ క్లాస్కి ఎవడైతే ఆబ్సెంట్ అవుతాడో అన్ని క్లాస్ ఆబ్సెంటే బాబు. లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ అటెండెన్స్ చూస్తారు. 90% కన్నా తగ్గితే ఎగ్జామ్స్కి అలౌ చేయరు. అందుకని అందరూ రావాలి. అటు ఇటుగా ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ దాకా తగ్గుతున్నారు, చూసుకోండి. ఒక క్లాస్కి ఆబ్సెంట్ అయినట్టేనా? దరా సంతోష్ గారు ఉన్నాడా? సంతోష్ సార్ స్క్రీన్ షాట్ చేయమ్మా. సార్ ఉన్నాను సార్. ఏం సార్ అలా అడిగారు? వాయిస్ తగ్గియమ్మా నువ్వు. స్క్రీన్ షాట్ అయిపోయిందమ్మా? అయిపోయింది సార్. తర్వాత ప్రాబ్లం చూడమ్మా. చూడరా. 4 wires made of same material have different lengths and radii. The wire having more resistance in the following cases అన్నాడు. ఇలా ఇచ్చాడరా. ఇక్కడ వైర్ యొక్క లెంత్ రేడియస్ ఇచ్చి 4 ఆప్షన్లో లెంత్ రేడియస్ ఇచ్చాడు. ఆ 4 దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ లెంత్ కి రేడియస్ కి మధ్య రిలేషన్ ఏంటంటే రెసిస్టెన్స్ కి లెంత్ కి అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మధ్య రిలేషన్ ఏంటంటే R ప్రపోర్షనల్ టు L/A అవుతుంది. R ప్రపోర్షనల్ ఏమవుతుందంటే L/A. దీన్ని ఎలా రాయొచ్చు అంటే L/πr² రాయొచ్చు. అంటే L/r² రాయొచ్చు. πr² అని రాసుకోవచ్చు. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద వైర్ ఎలా ఉండేది అంటే సర్కిల్ గా ఉండేది. అంటే సర్కిల్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అవుతుందంటే πr² అవుతుంది.
అంటే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఆర్ స్క్వేర్ అవుతుంది. నీకు కింద ఇచ్చిన ఆప్షన్ లో మనం వెరిఫై చేసుకోవాలమ్మా. కింద ఇచ్చిన ఆప్షన్ లో ఎలా వెరిఫై చేసుకోవాలంటే లెంత్ అనేది ఎక్కువ ఉండాలి. మ్యూట్ లో పెట్టిన ఎవరు పవిత్ర అరే మహమ్మద్ తేజ మీట్లో ఉండమ్మా. సరే తేజ ఇక్కడ చూడమ్మా, లెంత్ అనేది ఎక్కువ ఉండాలి, రేడియస్ అనేది తక్కువ ఉండాలిరా. అంటే లెంత్ ఎక్కువ ఉండాలి, రేడియస్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండింది. అలా ఇచ్చిన ఆప్షన్ లో మనం వెరిఫై చేసుకుంటే కనుక ఏ ఆప్షన్ వస్తుందంటే ఎల్ వాల్యూ ఏమన్నా 100 సెంటీమీటర్, ఆర్ వాల్యూ 1 మీటర్ అంటే థర్డ్ ఆప్షన్ వస్తుంది. మనం చెప్పడానికి ఏం లేదు, థియరీ పెట్టే వెరిఫై చేసుకుంటామే. దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 100 సెంటీమీటర్, ఆర్ వాల్యూ ఎంత అంటే 1/2 మిల్లీమీటర్. ఈ వాల్యూ మనం ఉన్న 4 మనం వెరిఫై చేసుకుంటే సబ్స్టిట్యూట్ చేసి చూసుకుంటే కనుక ఆర్ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఎల్ వాల్యూ అనేది 100 సెంటీమీటర్ ఉండాలి, ఆర్ వాల్యూ ఎంత ఉండాలంటే 1/2 మిల్లీమీటర్ ఉండాలి. ఈ ఇచ్చిన 4 ఆప్షన్లు మనం వెరిఫై చేసుకుంటాం. ఎల్ వాల్యూ ఎక్కువ ఉండాలి, రేడియస్ అనేది తక్కువ ఉండాలి. అలా ఉంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఇది కూడా స్క్రీన్ షాట్ చేసుకోమా. మీకు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ పెడతావరా? తీసేయండి సార్, స్క్రీన్ షాట్ చేరిపోయింది. ఓకే ఓకే. తర్వాత చూడమ్మా, 2 different wires have specific resistivities, comma length, comma area of cross section are in the ratio 3:4, 2:4, 8:4. The ratio of resistance of the 2 wires is అన్నాడు. The ratio of resistance of 2 wires is అన్నాడు. రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలరా. లెంత్ రేషియో ఇచ్చాడు, ఏరియా రేషియో ఇచ్చాడు, రెసిస్టివిటీ రేషియో ఇచ్చాడు. అప్పుడు మీకు రెసిస్టివిటీకి ఇక్కడ చూడమ్మా, లెంత్ కి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి, రెసిస్టివిటీకి ఆర్ కి మధ్య రిలేషన్ అంటే రెసిస్టెన్స్ ఆర్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందంటే రో ఎల్ బై ఏ అవుతుంది. రో ఎల్ బై ఏ, రెసిస్టెన్స్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రెసిస్టెన్స్ రేషియో కనుక్కోమన్నాడు అంటే R1/R2 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ లెంత్ రేషియో అంటే ఇక్కడ ρ1/ρ2 అని రాసుకోవచ్చు. ఇది ఎంత రాయొచ్చు అంటే L1/L2 అని రాసుకోవచ్చు. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే A2/A1 అని రాసుకోవచ్చు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి A2 పైన వస్తుంది, A1 కింద వస్తుంది. రెసిస్టివిటీ రేషియో ఇచ్చాడు. అప్పుడు రెసిస్టివిటీ రేషియో ఎంత ఇచ్చాడంటే 3/4 ఇచ్చాడు. దీని యొక్క రేషియో ఎంత ఇచ్చాడంటే 3/4. తర్వాత లెంత్ రేషియో ఎంత ఇచ్చాడంటే లెంత్ రేషియో ఎంత ఇచ్చాడంటే 2/9 రా, 2/9 ఇచ్చాడమ్మా. తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రేషియో ఎంత ఇచ్చాడంటే A1/A2 వాల్యూ 8/27 అన్నాడు. మనకి A2/A1 కావాలి కాబట్టి 27/8 అవుతుంది. 27/8 రా. ఇక్కడ చూడండి 9 1s, ఇదేమన్నా 9 3s, 9 3s ఆర్ 27 అమ్మా. ఇదేమన్నా 2 1s, ఇదేమన్నా 2 4s రాసుకోవచ్చు. 3 into 3 ఎంత అంటే 9, 4 into 4 ఎంత అంటే 16. అప్పుడు ఎంత అవుతుందంటే 9/16 అవుతుంది. 9/16. R1/R2 రేషియో ఎంత అంటే 9/16 అన్నమాట. సార్ 3/4 ఎవరు అవ్వచ్చు సార్? అది ఇచ్చాడరా, స్పెసిఫిక్ రేషియో ఇచ్చాడు. రెసిస్టివిటీ రేషియో ఇచ్చాడు. ρ1/ρ2 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 3/4 అన్నాడు. L1/L2 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 2/9. A2/A1 వాల్యూ 27/8 ఇచ్చాడు. అప్పుడు R1/R2 వాల్యూ 9/16 వస్తుంది. ఆ లెంత్ రేషియోలు ఇచ్చాడు రా, L1/L2 రేషియో, అలాగే ρ1/ρ2 రేషియో, A2/A1 రేషియో ఇచ్చాడు. ఇప్పుడు ఏమైనా చేసుకుంటే ఇలా వస్తుంది. వాడు 9/16 కూడా క్యాన్సిల్ చేస్తే 3/4 వస్తుందని చెప్తున్నాడు సార్. ఎలా వచ్చింది 3 ఎలా క్యాన్సిల్ అయ్యిద్దిరా? నేను కాదు సార్, వాడు డోండీశ్వరరావు. ఇక్కడ 8 ఉంటే అప్పుడు 4 2s ఇక్కడ పాదు, 2 టేబుల్ పాదు, 3 టేబుల్ పాదు. నోమినేటర్ పోవాలి, డినామినేటర్ పోవాలి కమ్మా, పాదు కదా. అది 9/16. స్క్రీన్ షాట్ సార్. వెరీ గుడ్. తర్వాత చూడమ్మా, 2 wires of made of same material have their length in the ratio 1:2. The masses are in the ratio 3:16.
ద రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద టూ వైర్స్ ఈజ్ అన్నాడు. లెంత్ రేషియో మాస్ రేషియో ఇస్తే అప్పుడు రెసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ మాస్లో ఫార్ములా అవుతుందంటే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ బై ఎం అవుతుంది. ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ బై ఎం. ఇది ఎలా వస్తుందో దాని నుంచి చెప్తా మీకు, చూడు ఆ ఫార్ములా, దాని నుంచి సాల్వ్ చేస్తాం. లెంత్ రేషియో ఇచ్చాడు, మాసుల రేషియో ఇచ్చాడు, అప్పుడు R1/R2 రేషియో కనుక్కోవాలి. ఎలా చెప్తామంటే లెంత్ పెట్టి మల్టిప్లై చేసి లెంత్ పెట్టి డివైడ్ చేయాలి. అప్పుడు రో ఎల్ స్క్వేర్ బై వాల్యూమ్ అవుతుంది. వాల్యూమ్ ఎలా రాయొచ్చు అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ అనమాట. అప్పుడు వాల్యూమ్ ఇది కూడా ఏమైందంటే మాస్ బై డెన్సిటీ అయింది. మాస్ బై డెన్సిటీ. డెన్సిటీ నేను ఏమంటున్నానంటే డి అంటున్నా. సేమ్ మెటీరియల్ అన్నారు కాబట్టి రో డెన్సిటీ సేమ్ అవుతుంది. అప్పుడు ఆర్ ప్రపోర్షనల్ ఏమవుతుందంటే ఎల్ స్క్వేర్ బై ఎం అవుతుంది. ఎల్ స్క్వేర్ బై ఎం. ఎల్ స్క్వేర్ బై ఎం అమ్మా. చూడండి ఇక్కడ లెంత్ రేషియో ఇచ్చాడు, మాస్ రేషియో ఇచ్చాడు, R1/R2 రేషియో కనుక్కోవాలి. దీన్ని ఎలా రాస్తామంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇలా ఇంటూ దీన్ని ఎవరు రాయొచ్చు అంటే రివర్స్ లో ఉంది కాబట్టి ఆర్ ప్రపోర్షనల్ టు 1/m ఉంది కాబట్టి దేర్ ఫోర్ M2/m అని రాస్తాం. ఇక్కడ లెంత్ రేషియో ఇచ్చాడమ్మా. లెంత్ రేషియో ఎంత ఇచ్చాడంటే 1:2 ఇచ్చాడు. అంటే 1:2 అంటే 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. తర్వాత మాసెస్ రేషియో ఎంత ఇచ్చాడంటే తర్వాత M1:M2 ఎంత ఇచ్చాడంటే నీకు 3/16 ఇచ్చాడు. మనకి M2/M1 కావాలి కాబట్టి రివర్స్ లో రాసుకుందాం. అంటే 16/3 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1/4 రా. అంటే ఇక్కడ మొత్తం తీసేస్తున్నాం. ఇక్కడ ఏమన్నా 4 1s are 4, ఇక్కడ ఏమన్నా 4 4s are 16. అప్పుడు R1/R2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 4/3 అవుతుంది. R1/R2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 4/3. 4/3 అంటే రేషియోలో రాయాలంటే 4:, ఇలా రాయించిన 4:3 అని రాసుకోవచ్చు. 4:3. అయిందా? అయిపోయింది సార్. ఓకే అయిపోయింది తర్వాత సార్. చూడమ్మా. ఓకే మ్యూట్లో పెట్టాలమ్మా ఎవరు. A wire of resistance 18 ohms drawn until radius reduced to 1/2 of original value అన్నాడు. Then resistance of the wire is అన్నాడు. మళ్ళీ ఇంకోసారి చూడండి ప్రాబ్లం. A wire of resistance 18 ohms, it is drawn until radius reduced to 1/2 of original value. Then resistance of the wire is అన్నాడు. ఇలా నీకు స్ట్రెచ్డ్ అన్నప్పుడు కానీ డ్రాన్ అన్నప్పుడు కానీ నీకు రిలేషన్ ఏమొస్తుందంటే రెసిస్టెన్స్ కి రిలేషన్ ఆర్ ప్రపోర్షనల్ టు 1/R⁴ వస్తుంది. స్ట్రెచ్డ్ అన్నా సరే డ్రాన్ అన్నా సరే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అప్పుడు వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటే రెసిస్టెన్స్ కి రేడియస్ మధ్య రిలేషన్ ఏమొస్తుంది ఆర్ ప్రపోర్షనల్ టు 1/R⁴ వస్తుంది. ఇప్పుడు ఇనిషియల్ గా రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే R1 వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే నీకు 18 ohms ఇచ్చాడు రా. 18 ohms ఇచ్చాడు. ఇక్కడ R1 వాల్యూ ఎంత అంటే R. తర్వాత R2 వాల్యూ ఎంత అయిందంటే R/2. హాఫ్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ అన్నాడు కాబట్టి R/2 అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రిలేషన్ R ప్రపోర్షనల్ టు 1/R⁴ అంటే ఎలా రాస్తారంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు R2/R1⁴ అని రాస్తాం. ఇక్కడ R1 అంటే ఎంత అంటే 18 అన్నమాట. 18ఏగా.
18 by R2. ఇక్కడ R2 వాల్యూ ఎంత అంటే R/2 వస్తుంది. R1 వాల్యూ ఎంత అంటే R హోల్ పవర్ 4. ఇది క్యాన్సిల్ రా. ఇక్కడ 1/2 హోల్ పవర్ 4 అంటే 16 వస్తుంది. అప్పుడు R2 ఇది ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే 16 into 18 వస్తుంది. మనకి 16 8s are 128. 128 అయితే 16 1s are 16. ఎరా 16 plus 12 ఎంత అంటే 28. 288 ohms అన్నమాట. 288 ohms. అయిందమ్మా? రా సంతోష్ అయిందమ్మా? రా స్క్రీన్ షాట్ అయిపోయిందా? రా స్క్రీన్ షాట్ అయిందమ్మా? ఓకే అయిపోయింది. ఓకే no problem ra. 3 wires of equal resistance are given, then number of combination they will be made to give different resistance అన్నమాట. 3 వైర్స్ ఇచ్చాడు ఈక్వల్ రెసిస్టెన్స్ అన్నమాట. ఓకేనా? వాటిని ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తే మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి అంటున్నాడు. మై దివ్య ఎవరు? దివ్య నువ్వు మైక్ ఆన్ చేసి మాట్లాడమ్మా. దివ్య మై దివ్య సార్ దేనికోసం వచ్చేది? నువ్వు చాటింగ్ చేసుకోవడానికి వచ్చేది ఏంటి? లేదు సార్. నాకు తెలియదు అనుకున్నా ఇక్కడ స్క్రీన్ మీద. సరే అనుకోండి. చూడు, if 3 wires of equal resistance are given, the number of combination they can be made to give you different values. అంటే ఆ 3 వైర్స్ ఇచ్చాడు, వాటి యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్ గా ఉన్నాయి. వాటిని ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తే టు గెట్ డిఫరెంట్ వాల్యూస్ అంటున్నాడు. అంటే ద నెంబర్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఎన్ని వైర్స్ ఇచ్చాడు చూసుకోండి. 20 అనుకుంటా ఇది. ఇక్కడ ఎన్ని ఇచ్చాడంటే 3 వైర్స్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టెన్స్ అన్నాడు. అంటే 3 వైర్స్ అంటే నెంబర్ ఆఫ్ వైర్స్ ఎన్ని ఇచ్చాడంటే 3 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ద వైర్స్ షుడ్ బి అరేంజ్ అంటే ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 2 power n-1 అనమాట. ఎక్స్ వాల్యూ అంటున్నా. ఇక్కడ n ప్లేస్ n తీసుకోవచ్చు అంటే 3 తీసుకోవచ్చు. 2 power 3-1 అనమాట. 2 power 3-1 అంటే 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. అయిందా? అయిపోయింది సార్. ఓకే. తర్వాత ఈ లెవెల్ 1లో మనకి ఇప్పుడు ఇక్కడ దాకా లాస్ట్ ప్రాబ్లం ఇది ఎంత అంటే 21. చూడమ్మా, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ద గివెన్ సర్క్యూట్ అన్నాడు. ఇలా ఇచ్చాడు రా సర్క్యూట్ అనేది. ఇలా ఇచ్చాడు రా.
ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉన్నాయి. ఏ అండ్ బి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చాడు. ఇది 3 ohms, ఇది 3 ohms, ఇది 2 ohms రా. ఇది కూడా 2 ohms, ఇది 2 ohms. ఇక్కడ కూడా 2 ohms ఇచ్చాడమ్మా. ఇది కూడా రాసిన. ఇది కూడా 2 ohms, ఇది 2 ohms, ఇది 2 ohms అన్నమాట. ఇది కూడా 2 ohms రా. జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ ఇలా వస్తుంది కరెంట్. ఈ కరెంట్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వేస్ ఉన్నాయి అన్నమాట. 2 వేస్. ఇటు కొంత కరెంట్, ఇటు కొంత కరెంట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ కరెంట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 వేస్ ఉన్నాయి. ఇందులో కొంత కరెంట్ వెళ్తుంది, ఇందులో కొంత కరెంట్ వెళ్తుంది. మళ్ళీ కరెంట్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఈ 2 ohms లోకి, ఈ 2 ohms లోకి, ఈ 2 ohms లోకి సేమ్ కరెంట్ పాస్ అవుతున్నట్టు ఈ 3 ఎందులో ఉన్నట్టు సిరీస్ లో ఉన్నట్టు. R1 R2 సిరీస్ లో ఉంటే టోటల్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? R1 ప్లస్ R2 ప్లస్ R3. అందువల్ల ఈ మొత్తం వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుందిరా. ఈ మొత్తం వాల్యూ. ఈ 3, 6 ఎలా ఉంటాయి అంటే ప్యారలల్ ఉంటాయి. 3, 6 ప్యారలల్ ఉంటాయి. ఫార్ములా R1 R2 ప్యారలల్ ఉంటాయి. 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అనమాట. అంటే 1/3 ప్లస్ 1/6 అనమాట. అంటే 1/3 ప్లస్ 1/6 అంటే నీకు ఎల్సిఎం ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అంటే నీకు 3/6 వస్తుందిరా. 3/6 అంటే 1/R ఈక్వల్ టు 3/6 అంటే 1/2 వస్తుంది. 1/R ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. అప్పుడు R వాల్యూ ఎంత అవుతుందంటే 2. అంటే ఈ రెండింటి ప్యారల్ ఉంటాయి కాబట్టి ఇది 2 అవుతుంది. ఇక్కడ రీప్లేస్ చేసి రాస్తుంది. ఇదంతా చూసుకోండి. ఇక్కడ దాకా రాస్తున్నా. ఈ 3, 6 ప్యారల్ ఉంటే ఈ టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 2 వచ్చిందమ్మా. ఇది ఎంత అంటే 2, ఇది కూడా 2, ఇది 2, ఇది 2 అనమాట. ఇప్పుడు సర్క్యూట్ ఇలా మాడిఫికేషన్ అయిపోయింది. మళ్ళీ చూడండి. ఇక మళ్ళీ ఈ2 లోకి సేమ్ కరెంట్ అనేది పాస్ అయ్యింది. అంటే ఈ 3 ఎలా ఉంటాయి అంటే సిరీస్ లో ఉన్నట్టు. సిరీస్ లో ఉంటే ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ ఎంత అయిందంటే 6 అయింది. ఈ 3, 6 ఎలా ఉంటాయి అంటే ప్యారల్ ఉంటాయి. ఇప్పుడు ప్యారల్ ఉంటే 3, 6 ప్యారల్ ఉంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత అయిందంటే 2 అయింది. ఇప్పుడే చేసాం. అదే 2 అనమాట. అప్పుడు మొత్తాన్ని సర్క్యూట్ మాడిఫికేషన్ రాసుకుంటే ఎలా వస్తుందంటే ఇక్కడ రాస్తున్నాం. ఇది 2, ఇది 2, ఇది 2 రా. ఇది ఏ అండ్ బి అనమాట. మళ్ళీ ఈ2 ఎలా ఉంటాయంటే సిరీస్ లో ఉంటాయి. దేర్ఫోర్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈ పక్కన పడ్డాది లేదా చూడాలి. the effective resistance between A and B. A and B ఎంత అవుతుందంటే 6 ohms అవుతుంది. ఎందుకంటే ఆ మూడు సిరీస్ లో ఉంటాయి. R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే 2 ప్లస్ 2 ప్లస్ 2 ఎంత అయిందంటే 6 అవుతుంది. అయిపోయింది సార్. ఓకే, లెవెల్ 2 లో చూద్దాం. రేపు ఇక్కడ దాకా నేను సమ్స్ లెవెల్ 2 లో చూద్దాం. తీయండమ్మా. ఓకేనమ్మా. మీట్లో పెట్టు. ఎవడాడు? శ్రీను సార్. మీట్లో పెట్టరా. అదే కృష్ణ మీట్లో పెట్టా.
తర్వాతమా లెవెల్ 2 చూడండిరా. ఇన్ హైడ్రోజన్ tube, it is observed that in a given cross section 3.13 into 10 power 15 electrons per second moving from right to left and 3.12 10 power 15 protons per second are moving from left to right. The electric current in the discharge tube అన్నాడు. ఇక్కడ రెండింటి ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ద్వారా పాస్ అవుతుంది ప్లస్ ప్రోటాన్స్ ద్వారా పాస్ అవుతుంది. మనం I ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే Q/T అని రాయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు కాబట్టి Q బదులు ఏం రాయొచ్చు అంటే Ne రాసుకోవచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమన్నా N1 అనుకుంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N2 అనుకుంటే కనుక ఎలక్ట్రిక్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు లెవెల్ 2 లో ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N1 అనుకుంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మనం N2 అనుకుంటే కనుక ఇక్కడ ఎలక్ట్రాన్స్ ద్వారా వచ్చే ఛార్జ్ ఎంత అంటే N1 ఇంటూ E అనమాట. ప్రోటాన్ ద్వారా వచ్చే ఛార్జ్ ఎంత అంటే N2 ఇంటూ E. దేర్ ఫర్ టోటల్ ఛార్జ్ బై టైం వేస్తే దీని ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ ఛార్జ్ ప్రోటాన్ ఛార్జ్ ఈక్వల్ గా ఉంటుంది. కాకపోతే ఒకదానికి మ్యాగ్నిట్యూడ్ ఏమైనా ప్లస్ ఉంటుంది, ఒకదానికి ఏమైనా మ్యాగ్నిట్యూడ్ మైనస్, అంటే ఒకదానికి మైనస్ ఇంకోదానికి ప్లస్ వస్తుంది. ఎలక్ట్రాన్కి ఏమైనా మైనస్ వస్తుంది, ప్రోటాన్కి ఏమైనా ప్లస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే N1 ప్లస్ N2 ఇంటూ E బై ఏమవుతుందంటే T అవుతుంది. మామూలుగా అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ ద్వారా వచ్చే ఛార్జ్ ఏమన్నా N1 ఇంటూ E, ప్రోటాన్ ద్వారా ఛార్జ్ వచ్చేది ఏమన్నా N2 ఇంటూ E బై టైం ఇచ్చాడు, T రాసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత ఇచ్చాడంటే 3.13 ఇంటూ 10 పవర్ 15, 3.13 ఇంటూ 10 పవర్ 15. తర్వాత నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 3.12 ఇంటూ 10 పవర్ 15. ఇక్కడ చార్జ్ ఆఫ్ ప్రోటాన్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ సేమ్ వాల్యూ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ప్లస్ అయిపోయింది, మైనస్ ఉన్నా సరే. అప్పుడు 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19 అని రాసుకోవచ్చు. బై టైం ఎంత ఇచ్చాడంటే పర్ సెకండ్ అన్నట్రా. అందువల్ల పర్ సెకండ్ అంటే టైం అనేది 1 తీసుకోవచ్చు. 3.13 3.12 అంటే 6.25 అయింది. ఇక్కడ 10 పవర్ 15 అనేది మనం కామన్ తీసుకుంటే ఎంత అయిందంటే 1.6 ఇంటూ 10 పవర్ 19 ఇంటూ 10 పవర్ మైనస్ 15 అవుతుంది. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసుకుంటే కనుక ఇది ఎంత అయిందంటే 16 5s are 80, అక్కడ 16 2s are 32, 32 ప్లస్ 8 ఎంత అంటే 40, 16 6s are 96, 96 లో 4 అంటే ఎంత అంటే 100 అవుతుంది. ఇక్కడ పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలంటే 3 పాయింట్స్ తర్వాత పెట్టాలి. 10.00, ఇక్కడ ప్లస్ 19, ఇక్కడ ఏమన్నా మైనస్ 15 అనమాట, 10 పవర్ 4 అవుతుంది. సరే, ఇక్కడ మైనస్ 19, ఇక్కడ ప్లస్ కదా, అంటే ఇక్కడ మైనస్ 4 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 ఇంటూ 10 పవర్ మైనస్ 3. ఎలా అంటే ఇక్కడ 10 పవర్ 1, ఇక్కడ 10 పవర్ మైనస్ 4 కాబట్టి 10 పవర్ మైనస్ 3 రాసుకోవచ్చు. 1 ఇంటూ 10 పవర్ మైనస్ 3 కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే 1 మిల్లీ యాంపియర్ అని రాసుకోవచ్చు. 1 మిల్లీ యాంపియర్ అని రాసుకోవచ్చు. ప్రోటాన్స్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి అంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవుతున్నాయి. లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవుతున్నాయి కాబట్టి కరెంట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే టువర్డ్స్ రైట్ ఉండింది అనమాట. టువర్డ్స్ రైట్. ప్రోటాన్స్ మూవ్ అయ్యే డైరెక్షన్ లో కరెంట్ అనేది ఉండేది కాబట్టి టువర్డ్స్ రైట్ అనమాట. టువర్డ్స్ రైట్. ఒకసారి చూసుకోండి, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ చేస్తున్నాం. ఇన్ హైడ్రోజన్ ట్యూబ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ through a given cross section 3.13 into 10 power 15 electrons per second moving from right to left and 3.12 10 power 15 protons per second are moving from left to right. The electric current in the discharge tube and its direction is అన్నాడు. ఇక్కడ ఒక్కొక్క ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అయితే N1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏమవుతుందంటే N1 ఇంటూ E అవుతుంది. అలాగే ఒక్కొక్క ప్రోటాన్ యొక్క ఛార్జ్ అయితే N ప్రోటాన్ ఛార్జ్ ఏమవుతుందంటే N2 ఇంటూ E. అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఎలక్ట్రిక్ కరెంట్ కనుక్కోమన్నాడు. టోటల్ ఛార్జ్ బై టైం వేస్తాం, అంటే N1 ప్లస్ N2 ఇంటూ E రాస్తాం. E అనేది కామన్ తీసాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇచ్చాడు. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్న ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ వాల్యూ
మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఎలక్ట్రాన్కి జనరల్ గా మైనస్ ఉండేది, మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఏమైందంటే ప్లస్ అయిపోయింది. ఇది రాసేసాం. రాసేసి టోటల్ గా క్యాలిక్యులేట్ చేస్తే 1 మిల్లీ ఆంపియర్. ఎప్పుడైనా కరెంట్ డైరెక్షన్ ఎలా ఉండిద్దంటే ప్రోటాన్ మూవ్ అయ్యే డైరెక్షన్, పాజిటివ్ చార్జ్ మూవ్ అయ్యే డైరెక్షన్ కరెంట్ అనేది ఉండిద్ది. ఇక్కడ ప్రోటాన్ మూవ్ అవుతుంది కాబట్టి ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది కాబట్టి ట్రూవర్డ్స్ రైట్ మూవ్ అవుతుంది కాబట్టి కరెంట్ డైరెక్షన్ కూడా ఎటు ఉండిద్ది అంటే ట్రూవర్డ్స్ రైట్ ఉండిద్ది. అది మా స్క్రీన్ షాట్ చేసుకోది కూడా అయిపోయింది సార్. ఓకే. తర్వాత సెకండ్ సమ్ రా. An electron of mass m moves around the nucleus in circular orbit of radius r under the action of centripetal force. The equivalent electric current is అన్నాడు. The equivalent electric current is. చూడండి అది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. An electron of mass m moves around the nucleus in circular orbit of radius r under the action of centripetal force. The equivalent electric current is అన్నాడు. The equivalent electric current is. చూడరా, ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ప్రాబ్లం. ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ సర్కులర్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటే దీని మీద సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. అప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత అంటే F = mv²/r అవుతుంది. అప్పుడు వాడు ఏం కనుక్కోమన్నాడు అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కనుక్కోమన్నాడు. ఇక్కడ ఎలక్ట్రాన్ తిరుగుతుంది న్యూక్లియస్ చుట్టూ, ఇక్కడ v అనే వెలాసిటీతో. ఇక్కడ v వాల్యూ v² ఏం రాయొచ్చు అంటే Fr/m అని రాసుకోవచ్చు. ఇప్పుడు v ఎంత అవుతుందంటే దట్ ఇంప్లాయిస్ √Fr/m అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఒక రివల్యూషన్ కంప్లీట్ చేస్తే అప్పుడు వెలాసిటీ ఏమొస్తుందంటే 2πr/, డిస్టెన్స్ బై ఏమవుతుందంటే టైం వస్తుంది. దేర్ఫోర్ t నేను రాస్తున్నా. t ఎంత అయిందంటే 2πr/v అవుతుంది. v వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేస్తుందంటే డిస్టెన్స్ ట్రావెల్ ఎంత అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ సమానం అవుతుంది. అప్పుడు వెలాసిటీ ఏమైందంటే డిస్టెన్స్ బై టైం. ఒక రెవల్యూషన్ కాబట్టి దీని టైం పీరియడ్గా తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 2πr/, ఇక్కడ v ప్లేస్లో ఎంత రాయాలంటే ఇది రాయాలమ్మా. దాన్ని రివర్స్ చేసి రాసుకుంటే ఎంత అయిందంటే నీకు m/√m/Fr వస్తుంది. ఇక్కడ దీని లోనకి పంపిస్తే రూట్ లోనకి r² అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందంటే 2π × r/f అవుతుంది. మనం t వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా, t వాల్యూ కనుక్కున్నాం. ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ తెలిసి ఎంత అంటే E అనమాట. అప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా ఎంత రాయొచ్చు అంటే I = E/t అని రాసుకోవచ్చు. t వాల్యూ ఇది రాసుకోవాలి. దీన్ని రివర్స్ చేసి రాసుకోండి. ఎంత అయింది 2πm గా, ఇక్కడ m కూడా ఉంది లోన 2π. అప్పుడు దీన్ని రివర్స్ చేసి రాసుకోండి అమ్మా. దేర్ఫోర్ E రివర్స్ చేసి రాయండి. దీన్ని న్యూమరేటర్ వాల్యూ ఏమన్నా డినామినేటర్కి వస్తుంది, డినామినేటర్ వాల్యూ ఏమన్నా న్యూమరేటర్కి వెళ్తుంది. అప్పుడు ఎంత అయిందంటే √1/2π వస్తుందిగా. అప్పుడు డైరెక్టర్ నేను రాస్తున్నాను m/, ఇది ఎంత అవుతుందంటే Rm. ఇక్కడ 2π అనేది నేను E/2πm × √F/Rm వస్తుంది.
F by Rm. వీరా మిగతా రేపు చూద్దామమ్మా. మిగతా కూడా ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వచ్చి చేద్దాం. ఓకేనా? రేపు మిగతా చూద్దాంరా. ఓకేనమ్మా.